Meet the tomorrow today. ICFI is the bridge between tomorrow and today. Bridge between aspirations and accomplishment. Bridge between I wish to I can. I will remove the gap. Welcome to the I am ICFI. Belief called I can fly above imagination. భవిష్యత్తు మీది, భరోసా ఎన్ఆర్ఐది. ప్రతి సంవత్సరం మాదిరిగానే జేఈఈ మెయిన్ 2026 ఫలితాల్లో ఏలూరు ఎన్ఆర్ఐ విద్యార్థుల విజయ కేతనం. ఆర్ నందిత సరోజ 99.41%, పి వికాస్ 99.32%, ఎం సురేష్ 94.79%, విజేడి అనుష్క 93.52%, జె చక్రవర్తి 92.68%, కె గౌతమ్ కుమార్ 91.09%. ఈ ఫలితాలు కేవలం డే స్కాలర్ విద్యా విధానం ద్వారా సాధించిన ఫలితాలు మాత్రమే. హాస్టల్ విద్యా విధానం ద్వారా సాధించిన ఫలితాలు కాదు కాదు కాదు. వివరాలకు ఎన్ఆర్ఐ జూనియర్ కళాశాలలు, ఎన్ఆర్ పేట, ఏలూరు. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. జీలుగుమిల్లి మండలంలోని సిరివాడిగూడెంలో కౌలు రైతు గొల్లపల్లి రవికి చెందిన 2 ఎకరాల మొక్కజొన్న చేను పంటల్లో కాలిపోయింది. బరికలపాడు గ్రామానికి చెందిన గొల్లపల్లి రవి కౌలు వ్యవసాయం చేస్తుంటాడు. మొక్కజొన్న పంట చేతికి అంది వచ్చిన తర్వాత విరుద్దామని కూలీలను మాట్లాడాడు. తమ మామకి అనారోగ్యంగా ఉండడంతో ఖమ్మం ఆసుపత్రికి వెళ్లాడు. సోమవారం ఉదయం పొలంలోకి వెళ్లగా మొక్కజొన్న పంట మొత్తం కాలిపోయింది. తమ అప్పులు చేసి కౌలు వ్యవసాయం చేస్తుంటానని పంట ఇలా కాలిపోవడం ఏం చేయాలో తెలియడం లేదని బాధిత రైతు రవి తెలిపారు. 2 ఎకరాల మొక్కజొన్న పంట ట్రిప్పులు పైపులు మొత్తం కాలిపోయాయని, సుమారు 3 లక్షల రూపాయలు నష్టం వాటిల్లిందని, తనను ప్రభుత్వం ఆదుకోవాలని రైతు వేడుకుంటున్నాడు. పైపులు తప్ప ఈ పని చేయి అయినట్టే ఇందుకు పని చేస్తాయి. గొల్లపల్లి రవి అంటే మాది ఏలూరు జిల్లా జీలుమిల్లి మండలం ఉదయభాస్కర్ కాలనీ గ్రామం. నేను కౌలు రైతుని. కౌలు రైతు కింద 2 ఎకరాలు చేంజ్ చేసుకుంటున్నాను చిరువారిగూడెం గ్రామంలో. మరి మేము అనారోగ్యం కదంతా మా మామగారికి అనారోగ్యం కారణంగా హాస్పిటల్కి ఖమ్మం వెళ్తాం జరిగింది. మరి కూలీళ్ళు మాట్లాడుకుని ఖాళీ లేదనేసి 4 రోజుల తర్వాత ఇస్తాం అన్నారు. మేము హాస్పిటల్కి వెళ్ళి వచ్చాం. వచ్చి నిన్న ఆదివారం 31వ తారీఖు మరి చిరువారిగూడెం గ్రామంలో మరి కూలీళ్ళు 10 మంది మాట్లాడటం జరిగింది. మొక్కజొన్న ఇరుతాం. మరి సోమవారం ఉదయం 6 గంటల నుంచి 11 గంటల వరకు పని చేస్తాం. మాకు 500 కూలి అని మాట్లాడుకుంటే సరే నేను ఓకే అని చెప్పా. నేను చేయలేక కూడా రాలేదండి. మరి ఈరోజు ఉదయం ఫోన్ చేస్తే ఉదయం 6 గంటలకి మరి చేలోకి వచ్చేపాటికి ఇలా జరిగి ఉంది. మరి అగ్ని మరి ఇది ఎలా జరిగిందో మాకు తెలియదు. దాన్ని బట్టి ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. మరి 2 ఎకరాల చేనుకి 3 లక్షలు పెట్టుబడి అయింది. సింక్లైర్ పైపులు అయితేనే పెట్టుబడి అయితేనే 3 లక్షల నష్టం వచ్చిందండి. మరి ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం నూజివీడు పట్టణంలో ఈ రోజు పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ క్లినిక్లు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నూజివీడు నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు ఇచ్చిన అర్జీలను సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న పరిశీలించారు.
రాయాలా టోకెన్ తీసుకున్నారా? అది నాకు ఆయన టోకెన్ ఇస్తారు చూడండి. టోకెన్ తెచ్చుకోండి, పిలుస్తాం. 9 అవ్వాలి, 11, 12 కూర్చోండి. ఎవరైతే అడ్డం అవుతుందో కూర్చోండి, డైలీ కూర్చోండి. మీరు కూడా కూర్చోండి డైలీ. కారణం ఎవరు మాట్లాడండి. తండ్రి ద్వారా తనకు సంక్రమించిన భూమిని సొంత అన్న కొడుకే ఆక్రమించుకుని దౌర్జన్యం చేస్తున్నాడంటూ ఓ వృద్ధురాలు కన్నీటి పర్యంతమైంది. ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం అగిరిపల్లి మండలం ఈదర గ్రామానికి చెందిన లలిత అనే వృద్ధురాలు తనకు న్యాయం చేయాలంటూ సోమవారం నూజివీడులో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ కు అర్జీని సమర్పించారు. తన సొంత భూమిని ఆక్రమించుకొని తనను ఇబ్బంది పెడుతున్న వరప్రసాద్ పై గతంలో అగిరిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్లు లలిత తెలిపారు. అయితే అక్కడ అధికారుల నుంచి తనకు ఎలాంటి ఆశించిన న్యాయం జరగలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఏలూరు జిల్లా కుమార్తె నేను, రెండో కుమార్తెని లలితమ్మ నా పేరు. ఐదుగురు సంతానం మేము. అది మా అన్నయ్య పెద్దోడు, 4 ఆడపిల్లలని. ఈ ఆడపిల్లల్లో అందరికీ చెందింది, నాకు చెందలేదు. న్యాయం జరగట్లేదు. న్యాయం జరగలేదని మేము మాకు చెందనట్లేదు. మా అన్నయ్య చనిపోయాడు. మా నాన్నడు మాకు చెందనక్కర్లేదు, మొత్తం నాదేనని తీసుకున్నాడు. న్యాయం జరగలేదని పోలీసు వారి దగ్గరికి వెళ్తే వాళ్ళు అక్కడ కూడా న్యాయం జరగలే నాకు. దాన్ని బట్టి నేను ఇక్కడికి చెబుదామని వచ్చాను. గోళ్ళ వరప్రసాద్ ఏమలత ఆ స్థలాన్ని పొలాన్ని నాకు చెందనక్కర్లేదు, వాళ్ళకి చెందేటట్టుగా చెప్పారు. నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చెప్పుకుందామని నేను విన్నపం చేశాను. తగిన న్యాయం చేస్తారని నేను వేడుకుంటున్నాను. రాజకీయ పలుకుబడి రౌడీయుజంతో గత కొంతకాలంగా సాగుతున్న ఓ వివాదాస్పద భూ కబ్జా పర్వానికి తెరపడింది. కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఏలూరుకు చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ హరి భగవాన్ కు చెందిన 15 ఎకరాల 17 సెంట్ల పామాయిల్ తోట భూమిని డెప్స్ రికవరీ ట్రిబ్యునల్ కమిషనర్ ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు మరియు రెవెన్యూ అధికారుల సమక్షంలో శనివారం పట్టాదారునికి అప్పగించారు. డిసెంబర్ 2023లో తమ్మినేని చంద్రశేఖర్ శ్రీనివాస్ కు చెందిన టి నర్సాపురం మండలం వల్లంపట్ల గ్రామంలోని భూమికి సంబంధించిన ఓ దినపత్రికలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ఈ వేలం ప్రకటన ఇచ్చారు. జనవరి 2024లో నిర్వహించిన ఆన్లైన్ వేలంలో ఏలూరుకు చెందిన డాక్టర్ హరి భగవాన్ పూర్తి సొమ్ము చెల్లించి చట్టబద్ధంగా ఈ భూమిని దక్కించుకున్నారు. తన భూమిపై తనకు హక్కు కల్పించాలని డాక్టర్ హరి భగవాన్ కోర్టును ఆశ్రయించారు. విచారించిన డెప్స్ రికవరీ ట్రిబ్యునల్ మే 26న కీలక ఆదేశాలు జారీ చేసింది. ట్రిబ్యునల్ ఆర్డర్ ప్రకారం మే 30వ తేదీన స్వయంగా డిఆర్టీ కమిషనర్ వల్లంపట్ల గ్రామానికి చేరుకున్నారు. పోలీసుల సమక్షంలో సదరు 15 ఎకరాల 17 సెంట్ల పామాయిల్ తోట సరిహద్దును గుర్తించి చట్టబద్ధమైన యజమాని డాక్టర్ హరి భగవాన్ కు భూమిని అధికారికంగా అప్పగించారు. చైత్ర హాస్పిటల్, అశోక్ నగర్. నేను టీ నర్సాపురం మండలం వల్లంపట్ల విలేజ్ లో సర్వే నెంబర్ 444 445/1 2 3 దీంట్లో 15 ఎకరాల 17 సెంట్లు పామాయిల్ తోట డిసెంబర్ 2023లో పేపర్లో యాడ్ ఇచ్చి 2024 జనవరి 18న ఆన్లైన్ ఈ ఆక్షన్ పెట్టగా డెప్ట్ రికవరీ ట్రిబ్యునల్ వైజాగ్ కోర్టు వారు నేను ఆన్లైన్ ఆక్షన్లో పాడటం జరిగింది. మార్చి 30, 2024 నాకు సేల్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. తద్వారా పిమ్మట మనకి రిజిస్ట్రేషన్ చేయటం, పాస్బుక్లు ఇవ్వటం, ఆన్లైన్ అడంగలు ఇవన్నీ చేయటం జరిగింది. ఈ ల్యాండ్ గురించి తమ్మినేని చంద్రశేఖర్ శ్రీనివాస్ అని అతను, గంటా సత్యంబాబు, గంటా మురళి వీళ్ళందరూ కలిసి నన్ను భూమిలోకి రానియకుండా అడ్డుకొని సుమారు 7-8 హైకోర్టు కేసులు రిట్ పిటిషన్లు ఫైల్ చేయగా ఇవన్నీ డిస్మిస్ అయిపోయి పోయిన నెల ఏప్రిల్ 18, 2026న
ఆ ల్యాండ్లో లీజు దారుడు అని ఒక కొల్యూజివ్ డీడీగా ఆ లీజు దారుని కూడా వారం రోజుల్లో ఖాళీ చేయమని కోర్టు వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. డెప్యూటీ రికవరీ ట్రిబ్యునల్ వైజాగ్ కోర్టు వారు వాళ్ళు సెటిల్మెంట్లు డబ్బులు దందా సహా నాకు కోర్టు అప్ చెప్పిన భూమితో సహా ప్రతి ఒక్క డాక్యుమెంట్ కూడా అటాచ్ చేసి ఈరోజు నా కంప్లైంట్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. మరి ఎస్పీ గారి ఆదేశాల మేరకు పోలీస్ సిబ్బంది వీళ్ళని అదుపులోకి తీసుకుని బైండ్ ఓవర్ కేసులు కడితే తప్పితే మేము భూమిలోకి వెళ్ళి చేసుకునే పరిస్థితి లేదు. ఇప్పటికే 2 సంవత్సరాల పాటు పామాయిల్ తోట సుమారు 50-60 లక్షల రూపాయల ఫలసాయం కూడా వాళ్ళే తీసుకోవడం జరిగింది. అయినా మేము వ్యవస్థ మీద ఉన్న నమ్మకంతో గౌరవంతో ఇన్ని రోజులు ఓపిక పట్టి కోర్టులో కేసులన్నీ డిస్మిస్ అయ్యే వరకు ఆగి కోర్టు మాకు ఆర్డర్స్ ఇచ్చే వరకు ఆగి మొన్న శనివారం నాడు కోర్టు అప్ చెప్పిన తర్వాతనే మేము భూమిలోకి ప్రవేశించడం జరిగింది. ఈ 2 సంవత్సరాలు ఫలసాయం తిన్నందుకు కూడా యాక్చువల్గా వాళ్ళు మరి అమౌంట్ కూడా చెల్లించాల్సిన పరిస్థితి ఉన్నప్పటికీ మాకు కోర్టు ఇచ్చిన రోజు నుంచి మా కంట్రోల్లోకి వచ్చిందనే లెక్కతోనే మేము ప్రవేశించడం జరిగింది. మరి మాకు న్యాయం చేస్తారని నేను భావిస్తున్నాను. ఉంటాడు, హాస్పిటల్లో ఉంటాడు, ఇతనేం చేస్తాడులే, ఇతను బెదిరిస్తే వసూలు చేయొచ్చు డబ్బులు అనే పందాతో 10 చోట్లకి పిలిపించడం. స్థానికులు వాళ్ళకి పొలం దగ్గరగా ఉంది, ఇతను రావాలంటే 50-60 కిలోమీటర్లు ప్రయాణం చేసి రావాలి, ఇతనికి ఇక్కడ ఎవరు సపోర్ట్ చేస్తారులే, ఇక్కడ ఇది మా అడ్డా, కామర్కోట అడ్డా, మురళీ బ్రదర్స్ మా గంట వాళ్ళ అడ్డా అన్నట్టు తయారైంది. మరి ఈ రోజు ఆ కోటలకు బేటలు వాడే పరిస్థితి వచ్చింది. ఏలూరు నగరంలో పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి, జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గ అధ్యక్షులు రెడ్డి అప్పలనాయుడు, ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ కో ఆప్షన్ సభ్యులు SMR పెద్దబాబులు నగరంలో పెన్షన్ పంపిణీ చేశారు. ఒక పండుగ వాతావరణంలో పెన్షన్ల కార్యక్రమం జరిగిందని, ఇంటిలో పెన్షన్ వచ్చిన వారంతా కుటుంబం మొత్తం ఎంతో సంతోషంగా ఉందని SNR పెద్దబాబు అన్నారు. ఎమ్మెల్యే బడేచంటి మాట్లాడుతూ వైసీపీ నాయకులు బాధ్యతతో కూడిన వ్యాఖ్యలు చేయాలని సూచించారు. అన్ని స్టేట్మెంట్ తెచ్చాడంటే అసలు 2 లక్షలు అందులో కట్టినట్టే లేదంట. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అడ్లు పెరిగినటువంటి మరి పని చేస్తా ఉన్నారు అని ఆయన ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా వారి కూటమి ప్రభుత్వానికి అండదండలు అందించాలి. సంస్థ స్థానిక 14వ డివిజన్లో కుప్పాల సూర్యనారాయణ గారి కాలనీ, సాయినగర్, మారుతి నగర్ ఈ ఏరియాలో ప్రతి నెల కూడా 1వ తారీఖు ఇచ్చేటువంటి పెన్షన్ కార్యక్రమాన్ని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి గారు చేతుల మీదుగా గౌరవ రెడ్డి అప్పలనాయుడు గారు, అట్లాగే గౌరవ ఇడా చైర్మన్ గారు, మార్కెట్ చైర్మన్ గారు, గౌరవ ఆంజనేయులు గారు, అట్లాగే మన నియోజకవర్గ అబ్జర్వర్ గారు అయినటువంటి ఆవుపాడు మేరా గారు, మరి స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం అట్లాగే కూటమి నాయకులు అందరి సమక్షంలో, స్థానికులందరి సమక్షంలో ఈ రోజున పెన్షన్లు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కూడా శాసనసభ్యుల వారి చేతుల మీదుగా జరిపించుకోవడం జరుగుతుంది. మరి అట్లాగే మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, అట్లాగే మరి లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు మన రాష్ట్ర అభివృద్ధికి ఏ రకంగా కష్టపడుతూ ఉన్నారో మనందరం కూడా చూస్తూనే ఉన్నాము. మరి వాళ్ళు ఈ రకంగా రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తున్నందుకు ప్రజలందరూ కూడా ఈ పార్టీకి, కూటమి ప్రభుత్వానికి అండదండలుగా నిలవాలని చెప్పేసి, అట్లాగే రాబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలందరూ కూడా మరి కూటమి ప్రభుత్వానికి సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అసలు 2029 వరకు వైసీపీ పార్టీ ఉండాలిగా. అసలు ఇప్పుడు వాళ్ళ నాయకుడి మీద బోలని కేసులు ఉన్నాయి. వీళ్ళు కూడా అదే అంటున్నా. ఇప్పుడు మేము ఇప్పుడు 2029 అంటున్నారు, ఇప్పుడు 2026లో మేము ఆ మాట అంటే ప్రజలు గమనించాలి. అదంతా మేము అటువంటి మాటలు మాట్లాడడం. 2029లో గెలిస్తే అంటే విగ్రహాలే లేకుండా చేస్తారు, మనుషులే లేకుండా చేస్తారు. ప్రజలు ఆలోచించుకుంటారు. ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రజలందరూ కూడా బాగుండాలన్న ఉద్దేశంతో ఏదైనా గొడవ జరిగినా సరే ఆ గొడవని మతానికో కులానికో ఆపాదించుకోకుండా తప్పనిసరిగా కూర్చుని మాట్లాడుకుంటూ సరి చేసుకోవాలని చెప్పాలి. వీళ్ళు ఏమవుతున్నారు, మీరు ఓటు అయిపోతే అప్పుడు కూడా అలాగనబట్టే ఓటు అయిపోతే నరుకుతాం, ఓటు అయిపోతే పెన్షన్ తీసేస్తాం, ఓటు అయిపోతే ఇల్లు కట్ చేసేస్తాం. ఎన్ని ఇల్లు కట్టించారు, ఎన్ని పెన్షన్లు తీశారు వాళ్ళు? కూటమి అధికారంలోకి వచ్చాక ఏ పెన్షన్ తీసింది? మీరందరూ కూడా ఇవన్నీ కూడా గమనించాలి. ప్రజలకి ఇవన్నీ తెలియటానికి కోసమే మేము కూడా ప్రజల్లో తిరుగుతున్నాం. ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే అభివృద్ధి చెందాలన్నా, ప్రజలు బాగుండాలన్నా ఈ కూటమి ఎందుకు ప్రజల కోసం పాటుపడుతున్నారు. సమస్యలు ఉండొచ్చు, రోజు నిరంతరం కూడా సమస్య అనేది పూర్తిగా తీర్చడం ఎవరి వల్ల అవ్వదు.
కానీ సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు పరిష్కారం కానీ ఆ సమస్యకు బాధ్యత. ఏలూరు జిల్లాలో పీజీఆర్ఎస్ విభాగంలో వచ్చిన ప్రతి ఫిర్యాదును అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారులకు తక్షణమే న్యాయం చేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్ వెర్రి సెల్వి అన్నారు. ఏలూరు కలెక్టరేట్ లోని గోదావరి సమావేశ మందిరంలో ఈ రోజు పీజీఆర్ఎస్ నిర్వహణ వచ్చిన ఫిర్యాదులకు కలెక్టర్ స్వయంగా బాధితులతో మాట్లాడి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా బెంగళూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ రావు వివిధ సమస్యల నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదులు అందజేశారు. ఏలూరు జిల్లాలో రైతులు కౌలు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటూ సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి డేగుల ప్రభాకర్ హెచ్చరించారు. ఏలూరు నగరంలోని కలెక్టరేట్ వద్ద ఈ రోజు రైతు సంఘం కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా డేగ ప్రభాకర్ మాట్లాడుతూ ఇటీవల మొక్కజొన్న పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆదుకోవాలి, ఆంధ్ర రాష్ట్రంలో రైతులను ఇవ్వాలి, ఎరువులు పురుగు మందులు సక్రమంగా ఇవ్వాలి, ఎరువులు నాణ్యమైన విత్తనాలని సరఫరా చేయాలి, నాణ్యమైన విత్తనాలని కల్పించాలి, గిట్టుబాటు ధరలు కల్పించాలి, గిట్టుబాటు ధరలు పూర్తి చేయాలి, చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ఆదుకోవాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతాంగాన్ని. ప్రభాకర్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి. ఈరోజు రాష్ట్రంలో అన్ని కలెక్టర్ కార్యాలయాల దగ్గర రైతాంగ సమస్యల పరిష్కారానికి ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. అందులో భాగంగానే ఏలూరు కలెక్టర్ కార్యాలయం దగ్గర కూడా ధర్నా జరుగుతూ ఉంది. ఇందులో ప్రధానంగా మన ప్రాంతం అంతా కూడా పామాయిల్ రైతులు బాగా ఉన్నారు. పక్కనున్న తెలంగాణకి మనకి ప్రతి టన్నుకి 3 నుంచి 4.5 వేల రూపాయలు తేడా ఉంది. అందుకోసం మేము అడిగేది ఏమంటే, అక్కడ తెలంగాణలో పామాయిల్ రైతుకి ఎట్లా ఇస్తా ఉన్నారో టన్నుకి ధర, ఆంధ్రాలో కూడా అలాగే ఏమని అడుగుతా ఉన్నాం. దాంతోపాటు కోకో గింజలు మీ అందరికీ తెలుసు, ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు, పార్థసారథి గారు మీటింగ్ పెట్టి కలెక్టరేట్లో వ్యాపారస్తులను పిలిస్తే గతంలో 12 నుంచి 1500 ఉంది కిలో, ఇప్పుడు 400కి 300కి కొంటున్నారు. ఏంటంటే మేము అంత మించి కొనలేము, ఇంటర్నేషనల్ మార్కెట్లో దీనికి ధర లేదని చెప్పేసి చేతులు దులిపి వెళ్ళిపోయారు తప్ప మంత్రులు చెప్పింది కూడా ఇన్న పరిస్థితిని ఈ జిల్లా రైతాంగం చూశారు. వాళ్ళు అన్నారు అప్పుడు 50 రూపాయలు మేము మద్దతు ధర ఇస్తామని, కానీ ఇవాళ కూడా 300 రూపాయలకే కొంటా ఉన్నారు తప్ప గింజలుంటే లేకపోతే లేకుండా పోతా ఉంది. అందుకోసం వాటి కనీస మద్దతు ధర కేజీకి 1100 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే మీ అందరికీ తెలుసు, తెలంగాణలో ప్రతి రైతుకి 2 లక్షల రూపాయలు లోన్ రద్దు చేశారు అప్పులు. ఆంధ్రప్రదేశ్లో కూడా వ్యవసాయాన్ని, రైతుల్ని, కౌలు రైతుల్ని రక్షించుకోవడం కోసం, ఎందుకంటే అన్నం పెట్టేవాళ్ళు కాబట్టి 2 లక్షల రూపాయలు ఖచ్చితంగా రద్దు చేయగలిగితేనే వ్యవసాయానికి ప్రభుత్వం కొద్దిగా ఊపునిచ్చే పరిస్థితి ఉంటుంది, ఉత్సాహాన్ని ఇచ్చే పరిస్థితి ఉంటుంది. ఆ రూపంగా చేయమని కోరుతా ఉన్నాం. అట్లాగే డాలర్లు లేక ప్రభుత్వం ఇప్పుడు పరిస్థితి ఏంటంటే రూపాయికి $1కి 100 రూపాయలు అవుతూ ఉంది. కానీ ఆక్వా కానీ, మామిడి కానీ,
ఎన్ఎల్ఎస్ పొగాకు కానీ ఇదంతా ఎక్స్పోర్ట్ డాలర్లు వస్తాయి. వాటి మూడిటి మీద కూడా ప్రభుత్వానికి వాళ్ళ సరైన దృష్టి లేక ఆక్వాకల్చర్ ఏమో మంటగలిసిపోతా ఉంది. అంటే వాళ్ళకి ఫీడ్ అమ్మేవాడేమో మేము చెప్పిన రేటు కొనాలంటా ఉన్నాడు. అలాగే దెందులూరు నియోజకవర్గం ఏలూరు రూరల్ మండలం కోమటిలంక గ్రామంలో 150 ఎకరాలు ప్రభుత్వ భూమిని ప్రజాప్రతినిధుల అండతో భీమవరానికి చెందిన రఘురాజు అనే వ్యక్తికి లీజుకి తీసుకొని చేస్తున్నారు. పట్టాలు లేని ప్రభుత్వ స్థలానికి విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు లంచాలు తీసుకొని అనేక చోట్ల కలెక్షన్లు ఇచ్చి విద్యుత్ అధికారులపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వారిని విధుల నుంచి తొలగించాలని కలెక్టర్ కి ఈ రోజు కోరడం జరిగింది. దెందులూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున బెల్ట్ షాపులు గాని, మైనింగ్ కి గాని, కబ్జాలు గాని అన్నిటిపై చర్యలు తీసుకోవడానికి ఇవన్నీ ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశారు. నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాలపై అరికట్టాలని, అలాగే భూ కబ్జాదారులు ఎక్కువైపోయారు. మరి ఈరోజు చూస్తే ఒకరిదే ఒకరు కబ్జా చేయడం కాకుండా ఏకంగా ప్రభుత్వ భూమిని కబ్జా చేసి 150 ఎకరాలు, ఇది చూడండి, 150 ఎకరాలు రైలు చెరువు, అలాగే చేపల చెరువులు కింద మలిచారు. ఈ భూమిని ఆక్రమించి ప్రభుత్వం ఎటువంటి అసైన్ లేకుండా పట్టాలు లేని భూమిని వీళ్ళు సాగు చేయడమే కాకుండా దీనికి ప్రభుత్వ అధికారులు కూడా, ఈ ఎలక్ట్రికల్ అధికారులు, విద్యుత్ అధికారులు వీళ్ళకి కనెక్షన్లు ఏ రకంగా ఇచ్చారన్న దాని మీద మేము ఈరోజు కలెక్టర్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు చూస్తే కరెంటు ఒక ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చేటప్పటికి 50,000 రూపాయలు చూసుకున్నా సరే కొన్ని కోట్ల రూపాయలు ప్రభుత్వం నష్టం కలుగుతుంది. అలాగే కొల్లేరులంక గ్రామాల్లో చాలా చోట్ల పట్టా ఉన్న భూమి నుంచి ట్రాన్స్ఫార్మర్లు వేసి అక్కడి నుంచి కరెంటు కలెక్షన్లు తీసుకునే విధంగా అధికారులు లంచాలు తీసుకొని వాళ్ళకి ఇవ్వడం వల్ల ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ఆ ప్రాణాలు పోయిన వాళ్ళు కనీసం కంప్లైంట్ పడతా కూడా లేకుండా అక్కడున్న రైతు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెళ్ళి వాళ్ళకి ఎంతో కొంత నష్టపరిహారం ఇస్తాం, మీరు ఈ కంప్లైంట్ తీసుకురావద్దని చెప్పని విద్యుత్ అధికారుల యొక్క రహస్యాలన్నీ బయటకు ఎక్కడ వస్తాయని చెప్పని ఎక్కడెక్కడ కప్పుపుచ్చడం, దీనివల్ల ఎన్నో పశువులు చనిపోతున్నాయి, మనుషులు చనిపోతున్నారు. అదే కాకుండా అసలు ఏ రకంగా ప్రభుత్వ అధికారులు కళ్ళు మూసుకొని ఉన్నారో మాకు తెలియాలి. ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక గజం, ఒక అరగజం కాకుండా ఇన్ని 100 ఎకరాలు తవ్వుతుంటే ఏం చేస్తున్నారు? ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎందుకని కళ్ళు మూసుకున్నారు అంటే కేవలం దీనివల్ల మా ప్రభుత్వానికి కూడా మాకు చాలా చెడ్డ పేరు వస్తుంది. ఎందుకంటే ప్రభుత్వంలో మేము కూడా భాగస్వాములుగా ఉన్నాం కూటమిలో. అయినా సరే ఇటువంటివన్నీ కూడా నిలదీయమని మా పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు చెప్తున్నారు. ఎందుకంటే సమస్య ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారులు పనిచేయకపోతే నిలదీయండి, ఆ సమస్య పరిష్కారం అయ్యేలాగా మీరు ఉండండి. ఇంకా ఏమైనా కావాలంటే కనుక దానికి సంబంధించినటువంటి అధికారులకు వెళ్ళి కంప్లైంట్ ఇవ్వమని చెప్తున్నారు. అంటే ఏ రకంగా అయిపోయిందంటే విద్యుత్ అధికారులు కేవలం డబ్బులు తీసుకొని ఈ రోజు ఎంతమంది పేద ప్రజలు ఒక్కరోజు కరెంటు బిల్లు కట్టకపోతే ఫీజులు పీకేసే తరుణంలో ఇన్ని లక్షల కోట్ల రూపాయలని నష్టం కలిగేలాగా ఈ విద్యుత్ అధికారులు ఎందుకని చేస్తున్నారు అన్నది కూడా మేము అడుగుతున్నాం. అదేవిధంగా జనసేన పార్టీ నుంచి మేము ఒకటే తెలియజేస్తున్నాం, ఈ రోజు నుంచి మా జనసేన పార్టీ దెందులూరు నియోజకవర్గంలో ఎక్కడ భూ కబ్జాలు జరిగినా ఈ కరెంట్ అధికారుల మీద, అలాగే మైనింగ్ మీద, ప్రతి దాని మీద కూడా ప్రతిరోజు మేము వర్క్ చేస్తాం. ప్రతి రిపోర్ట్ కూడా మీడియా మిత్రుల ద్వారా ప్రభుత్వ అధికారులకు కూడా విన్నవించుకుంటామని తెలియజేస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇటువంటి అన్యాయాలు జరగకుండా ఇప్పుడు కలెక్టర్ గారికి కూడా తెలియజేయడం జరిగింది. రెవెన్యూ సిబ్బంది హస్తం కూడా ఉంది దీంట్లో, ఎందుకంటే వాళ్ళు చేయకుండా జరగలేదు. కేంద్ర ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి 14 రకాల పంటలకు ప్రకటించిన మద్దతు ధరలు మోసపూరితమని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ విమర్శించారు. నూజివీడులోని చిన్న గాంధీ బొమ్మ సెంటర్ లో ఈ రోజు రైతు సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేంద్ర ఉత్తర్వులను దహనం చేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్ లింగరాజు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి రాజు రైతుల ఆందోళనను సంఘీభావం తెలిపారు. కె శ్రీనివాస్ మాట్లాడుతూ కార్పొరేట్ కంపెనీలకు లాభాలు కట్టబెట్టే కేంద్రంలోనే మోడీ ప్రభుత్వం రైతుల నోట్లో మట్టి కొడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం మోసపూరిత మద్దతు ధరలను, ప్రభుత్వం ప్రకటించిన మోసపూరిత మద్దతు ధరలను, మద్దతు ధరలను, మోసపూరిత మద్దతు ధరలను, మోసపూరిత మద్దతు ధరలను, రైతు వ్యతిరేక మోడీ కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మోసపూరిత మద్దతు ధరలను, మోసపూరిత
మొక్కజొన్నకు కిలోకు 10 పైసలు రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఈరోజు కేంద్ర మోడీ ప్రభుత్వం ప్రకటించిన మోసపూరిత మద్దతు వ్యతిరేకంగా నూజివీడులో మద్దతు ధరల ఉత్తర్వుల కాపీలను దహనం చేసి నిరసన తెలియజేయడం జరిగింది. అఖిల భారత కిసాన్ సభ సంయుక్త కిసాన్ మోర్చా ఇచ్చిన పిలుపులో భాగంగా ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించాం. ఇవాళ మోడీ ప్రభుత్వం ఇవాళ మద్దతు ధరలు పెంచింది అంటే వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 14 రకాల పంటలకి మద్దతు ధరలు పెంచిన పరిస్థితి ఉన్నది. అయితే ఈ మద్దతు ధరలంతా కూడా మోసపూరితంగా ఉన్నాయి. రైతు పెట్టిన పెట్టుబడికి అనుగుణంగా మద్దతు ధరలు లేవు. మొక్కజొన్నకైతే కిలోకి 10 పైసలు పెంచారు, ధాన్యానికైతే కిలోకి 72 పైసలు పెంచారు. మరి లీటర్ పెట్రోల్ కి లీటర్ డీజిల్ కి ఎంత పెంచావా అంటే లీటర్కి 8 రూపాయల నుంచి 10 రూపాయలు పెంచారు. అలాగే ఎరువుల ధరలు ఇవాళ కిలోకి 10 రూపాయల నుంచి 15 రూపాయలు ఎరువుల ధరలు పెంచారు. అంటే దాని మద్దతు ధరలేమో పైసల్లో పెంచుతావు, ఇవాళ పెట్రోల్ డీజిల్ ఇతర ఎరువుల ధరలు రూపాయల్లో పెంచుతావా? ఇదేమి దారుణం అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అంటే కార్పొరేట్ కంపెనీలకి లాభాలు కట్టబెట్టే విధంగా రైతుల నోట్ల మట్టి కొట్టే విధంగా మద్దతు ధరలు నిర్ణయిస్తారా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. కాబట్టి ఒకవైపు ఏమో స్వామినాథన్ కమిషన్ సిఫార్సులు అమలు చేస్తామని చెప్పి గొప్పగా చెప్తా ఉన్నాం. అంటే రైతు పెట్టిన పెట్టుబడికి అదనంగా ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన మెగా డిఎస్సీలో అవకతవకలు జరిగాయని, నిరుద్యోగ ప్రజలకు అన్యాయం జరిగిందంటూ వైసీపీ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. అనంతరం వైసీపీ నాయకులు మీడియాతో మాట్లాడుతూ మెరిట్ లిస్టు, సెలక్షన్ లిస్టు అనేది పెట్టకుండా నేరుగా క్యాండిడేట్లకు ఫోన్ చేసి మాత్రమే అపాయింట్మెంట్ లెటర్లు ఇవ్వడం జరిగిందని, ఇందులో రూపాయి కారకంగా ఎంతో వ్యవహారం నడిచిందని, చాలా మంది నిరుద్యోగ యువత ఉద్యోగాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని, పారదర్శకంగా నడపవలసినటువంటి మెగా డిఎస్సీను కూటమి నాయకులు తమ చేతుల్లోకి తీసుకున్నారని ప్రభుత్వంపై మండిపడ్డారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం తరపున మరి ఈరోజు డిఎస్సి మీద ధర్నా చేయడం జరిగింది. ఎందుకు అంటే ఈ ప్రభుత్వం ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతకి, నిరుద్యోగులకి మంచి చేయాల్సింది పోయి మరి ఈ డిఎస్సిలో మోసాలు చేసి డబ్బులు తీసుకుని ఉద్యోగాలు అమ్ముకునే పరిస్థితికి వచ్చింది. ఎవరైతే క్వశ్చన్ పేపర్ అప్లోడ్ చేస్తారో అదే వ్యక్తికి మరి జిల్లా ఫస్ట్, కృష్ణా జిల్లా ఫస్ట్ రావడం, మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ పేపర్ ఎంతమందికి లీక్ అయి ఉంటుందో, ఎలా లీక్ అయి ఉంటుందో అని. మరి ఈరోజు ఆయన మార్కులు తీసేశారు. అలానే స్పోర్ట్స్ కోటా అని చెప్పి, స్పోర్ట్స్ అంటే ఏంటో తెలియని వారికి కూడా మరి నకిలీ సర్టిఫికెట్లు పెట్టి మరి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి. దీనివల్ల మన రాష్ట్ర భవిష్యత్తు ఏమవబోతుంది? ఇలాంటి వారికి ఉద్యోగాలు ఇచ్చి మరి మట్టిలో మాణిక్యాలు ఉంటారు, మరి వాళ్ళందరినీ మరి వదిలేసి మరి ఇది చాలా దారుణం. అసలు ఈ ఎగ్జామ్ని మెరిట్ లిస్ట్ ఎందుకు బయట పెట్టలేకపోతున్నారు మీరు? ఎవరికాలకి ఇండివిజువల్గా మెసేజ్ పంపించడం ఏంటో అసలు చాలా విడ్డూరంగా ఉంది. మరి రోజుకు ఒక మార్క్ లిస్ట్ వస్తుంది, చాలా ఘోరం ఇది. ఈ ప్రభుత్వం వెంటనే ఈ డిఎస్సి పరీక్ష రద్దు చేసి మళ్ళీ కొత్తగా పెట్టి ట్రాన్స్పరెంట్ గా, పారదర్శకంగా పెట్టి. జంగారెడ్డిగూడెం 10వ వార్డు అంబికా వీధిలో నివసిస్తున్న శంకర శివకుమారి అనే మహిళ గత 10 ఏళ్ల నుంచి డ్రైనేజ్ నిర్మించాలని కలెక్టర్ల చుట్టూ తిరిగి సాధారణ డ్రైనేజ్ నిర్మించుకున్నామని,
కానీ కొంతమంది దానిని వాటర్ ప్రవహించకుండా మధ్యలోనే అడ్డుకట్ట వేస్తున్నారని మరలా PGRS లో కంప్లైంట్ ఇవ్వడానికి ఈ రోజు జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్దకు మీడియాకు విన్నవించుకున్నాము. వారి వలన తమకు ప్రాణహాని ఉందని పోలీస్ ప్రొటెక్షన్ కూడా ఇప్పించాలని ఎస్పీని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. నా పేరు శంకర శివకుమారి అండి. మాది జంగారెడ్డిగూడెం 10వ వార్డు అండి. అంబికా వీధిలో నివసిస్తున్నాం. డ్రైన్ కోసం నేను 10 ఏళ్ల నుంచి తిరుగుతున్నానండి. PGRS లో పెట్టుకున్నాను. వెట్రిసెల్లి మేడం గారు, జేసీ గారు ఆదేశాల మేరకు మాకు ఓపెన్ డ్రైన్ వేశారండి. మా వీధి మా ఇంటికి వెళ్లే దారిలో మరాఠా మదన్ కుమార్ ఎలియాస్ రెడ్డి చెరువు సిద్ధాంతి, అతని భార్య హైమవతి, కొడుకు నాగేంద్ర వాళ్ళ ఇంటి గోడ మూల పగల కొట్టించి కింద సారాలు వేసారండి కమిషనర్ గారు. వాళ్ళు అదే మీరే కొట్టించారన్న కక్షతో మళ్ళీ వాళ్ళు పిల్లర్స్ వేసుకుని కట్టుకుంటున్నారండి. వాటర్ ఇంకా ఫ్లో అవ్వట్లేదు మాకు. దానివల్ల మేము కమిషనర్ గారు చెప్పుకుంటే ఉండండి అమ్మ మీరు ఆఫీస్కి రండి అని చెప్పారండి కమిషనర్ సారు. మేము రిటర్న్ వస్తున్నాండి మా ఫ్యామిలీ అంతా. సడన్గా వచ్చేసి మొత్తం అందరూ కలిపి మమ్మల్ని చితక్ కొట్టేశారండి. అటెంప్ట్ మర్డర్ చేశారు. మా అక్కయ్య గారిని గొంతు పిసికేసి నులిమేశాడు. కొడుకు నాగేంద్ర అన్న అతను కొడుకు మొత్తం పట్టుకుని ఒక్క నిమిషంలో ప్రాణం పోండి. మా రవితేజ అక్కాళ్ళ అబ్బాయి వచ్చి కాపాడాడండి. మా నాన్నగారు కరోనా వచ్చింది, షుగర్ BP పేషెంట్, ఆయన లెగలేని మనిషి. మొత్తం అందరినీ కలిపి చితక బాధేశాడండి. నాకు ఇన్ఫ్లుయెన్స్ ఉంది, పవర్ ఉంది, నాకు డబ్బు ఉంది, నేను ఎవరినైనా కొనగలను, నాకు మీ దిక్కున్న చోట చెప్పుకోండి అని మమ్మల్ని బెదిరించాడండి. రోజు కూడా డ్రైన్ వేసిన తర్వాత నుంచి కూడా మమ్మల్ని రోజు బెదిరిస్తున్నారు. మేము స్టేషన్లో లెటర్ పెట్టుకున్నాం ఉండేలాగా. మేము ఆడపిల్లలమండి, మాకు భయంగా ఉంది. మరాఠా మదన్ కుమార్ ఎలియాస్ రెడ్డి చెరువు సిద్ధాంతి, అతని భార్య హౌమతి అండి. బూతులు తిట్టుకుంటా మమ్మల్ని ఆడపిల్లలమని కూడా లేకుండా నలుగురిలో కూడా ఎప్పుడు కూడా అవమానిస్తానే ఉందండి మమ్మల్ని. ఆ నాగేంద్ర అన్న అతను కూడా వెళ్తూ వస్తూ ఉంటే ఏదో తిట్టేవాడండి. ముగ్గురు కలిపి మమ్మల్ని ఫ్యామిలీ మెంబర్స్ కలిపి చంపేస్తామని ఎప్పటి నుంచో బెదిరిస్తున్నారండి. డ్రైనేజీ మేము 10 ఏళ్ళ నుంచి తిరిగితే డ్రైనేజీ అయిందండి మాకు. డ్రైనేజీ ఏం చేయమన్నా పగతో డ్రైనేజీ కేవలం మేము PGRS లో పెట్టామండి కలెక్టర్ మేడంకి. ఇప్పుడు SP సార్ ఆఫీస్కి కూడా వచ్చాడు. మేము SP సార్ ఆఫీస్లో మాకు న్యాయం చేస్తానని చెప్పారండి. ఇప్పుడు మేము ఒక న్యాయం కావాలండి. ఆడపిల్లలు ఉండి ఇలా ఆత్మరక్షణ లేకుండా అందరూ కలిపి మమ్మల్ని అటాక్ చేసేస్తుంటే మేము ఎలా బతకాలండి సమాజంలో. నాన్నగారు ఇంకా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసామండి. MLC సర్టిఫికేట్ కూడా వచ్చింది. ఇంకా వాళ్ళ మీద ఎటువంటి చర్య తీసుకోలేదు, ఎవరైనా యాక్షన్ తీసుకోలేదు. మాకు కానీ న్యాయం జరగకపోతే మాకు బతకమండి. మేము చనిపోవడానికి రెడీగా ఉన్నాం. మాకు ఎవరైనా సరే సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం కానీ, లోకేష్ సార్ కానీ, వెట్రిసెల్లి మేడం గారి అందరూ కూడా మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నామండి. మేమందరం కూడా ఎట్టి పరిస్థితుల్లో నాకు న్యాయం జరగని ఎడల మేము చచ్చిపోదామని నిర్ణయించుకుంటున్నామండి. మలేరియా జ్వరాల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రం అశ్రద్ధ చేసినా ప్రాణాపాయం సంభవించే ప్రమాదం ఉందని ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ యు శోభ హెచ్చరించారు. జాతీయ మలేరియా మాసోత్సవం కార్యక్రమంలో భాగంగా స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం నుంచి నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ శోభ మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతోనే 2030 నాటికి రాష్ట్రాన్ని ఏలూరు జిల్లాను మలేరియా రహితంగా మార్చడం సాధ్యమవుతుందని పిలుపునిచ్చారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, నీరు నిల్వ ఉండకుండా చూసుకోవడం ద్వారా దోమల ఉత్పత్తిని అరికట్టి మలేరియా మహమ్మారిపై విజయం సాధించాలని జిల్లా ప్రజలకు వైద్యాధికారి విజ్ఞప్తి చేశారు. చేస్తున్నాను ఏలూరు ప్రజలందరికీ నమస్కారం. నేను డాక్టర్ శోభ DMNHO ఏలూరు. మనం ఈ ప్రతి సంవత్సరం కూడా జూన్ నెల అంతా కూడా మనం మలేరియా వ్యతిరేక మాసోత్సవాలు చేసుకుంటాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే మనకి మలేరియా సీజన్ స్టార్ట్ అవ్వకముందే ప్రజలందరిలోనూ కూడా అవేర్నెస్ కల్పించాలి. ఆ మలేరియా ఎందువల్ల వస్తుంది, ఎలాంటి ప్రదేశాల్లో దోమ పెరుగుతుంది, మలేరియా వస్తే ఎలాంటి విధమైన సిమ్టమ్స్ ఉంటాయి, వస్తే ఏం చేయాలి అనే అన్ని రకాలుగా మలేరియా మీద అవగాహన కల్పిస్తూ మనం ప్రజలందరినీ కూడా
వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. దీనిలో భాగంగా మన మలేరియా డిపార్ట్మెంట్ అంతా కూడా ఈ నెలంతా కూడా తీవ్రమైన కృషి చేస్తుంది. ప్రతి ఒక్క సిటిజన్ని, ప్రతి ఒక్క పౌరుని కూడా మలేరియా గురించి తెలుసుకునేటట్టుగా మన డిపార్ట్మెంట్ అంతా కూడా కృషి చేయాలని నేను కోరుతున్నాను. అదేవిధంగా మనం పోయిన సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే మనకు ఆల్రెడీ 5 నెలలు గడిచిపోయినాయి. ఇప్పుడు వరకు కూడా మనకి ఓన్లీ 63 కేసులు మాత్రమే రికార్డ్ అయినాయి. అదేవిధంగా మనోళ్ళందరూ కూడా మన మలేరియా డిపార్ట్మెంట్ అంతా కూడా మనకి తీవ్రమైన కృషి చేస్తున్నారు. దానిలో భాగంగానే మనకి 220 గ్రామాలని మనం మలేరియా ఎక్కడైతే మనకి 1000 పాపులేషన్కి 2 కేసులు నమోదవుతాయో అలాంటి గ్రామాలని 220 గ్రామాలను ఐడెంటిఫై చేశారు. దాంట్లో ముందస్తుగానే మనకు 195 గ్రామాలకి స్ప్రేయింగ్ యాక్టివిటీస్ కానీ అవేర్నెస్ యాక్టివిటీస్ కానీ చేశారు. ఇంకా ఓన్లీ మనకు ఒక 25 మిగిలిన్నాయి, దాంట్లో కూడా కంప్లీట్ అవుతాయి. ఎక్కడైతే మనకి కేసు వస్తుందో ఆ కేసు వచ్చిన ఇంటిలో అందరికీను ప్లస్ చుట్టుపక్కల 50 మందికి 50 ఇళ్లలో కూడా మనం స్లైడ్స్ తీయడము, అదేవిధంగా అందరికీ కూడా సెన్సిటైజ్ చేసి అదేవిధంగా వాళ్ళందరినీ అవేర్నెస్ క్రియేట్ చేసి 50 ఇళ్లలో కూడా స్ప్రేయింగ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.